హాయ్ అండి. ఈరోజు చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండే తోటాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక కొట్ట తోటకూర తీసుకొని వేర్లు తీసేసి 4-5 సార్లు బాగా కడగండి. ఇప్పుడు తోటకూరని తరిగి కొద్దిసేపు నీరు ఆరేలా పక్కన పెట్టండి. ఇలా చేస్తే ఫ్రై ముద్ద ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసుకొని తరిగిన ఉల్లిపాయలు వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. సరేనా. తర్వాత మనము తరిగిన తోటకూర వేసి మొదట 3-4 నిమిషాలు మంచిగా హై ఫ్లేమ్లో కలుపుతూ వేపండి. ఎందుకు హై ఫ్లేమ్లో అని అంటే దాంట్లోని పచ్చివాసన దంతా మొత్తము బయటకు వెళ్ళిపోతుందండి ఆ 3-4 నిమిషాల్లోనే. తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఒక 5-6 నిమిషాలు 7-8 నిమిషాలు మంచిగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఆకు చాలా త్వరగానే ఉడికిపోతుందండి. మనం ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో కలుపుతూ వేపిన తర్వాత ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఆకుకూరలోని పచ్చివాసన పూర్తిగా పోయేంత వరకు ఉడికించుకునేద్దాం. లో ఫ్లేమ్లోనే ఆ ఆవిరికి మంచిగా ఉడికిపోతుంది ఆకుకూర. మధ్య మధ్యలో మనం కలుపుతూ మూత పెట్టి మరో 5-6 నిమిషాలు వేపుకునేద్దాము. సరేనా. పచ్చివాసన పోయి మంచిగా అది ఆకు మనకు తెలుస్తుంది ఆ వాసన పోయిందా లేదా అని చెప్పేసి. మనకు ఆ వాసన ఎప్పుడైతే పోయిందనిపిస్తుందో ఆ మూత తీసేసి ఒకసారి కలిపేసి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి మరో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకునేద్దామండి. ఆ సాల్ట్ కూడా అందులోకి పట్టేలా. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పుల పొడి చల్లేస్తే రుచి ఇంకో లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము. ఈ ఫ్రైని అన్నంతో, పప్పుతో, రసంతో లేదా అలాగే కూడా తినచ్చండి. నేనైతే ఇలానే